సోయా బటానీ పులావ్. సోయా అనగానే అందరికి ఇష్టమైనది ఏంటంటే మీల్ మేకర్. సో మీల్ మేకర్తో వండుతున్నా. సోయా అంటే మనం ఇక్కడ సోయా బీన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో డిఫరెంట్ కాంబినేషన్ అనమాట పులావ్లో. సో స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సోయా బీన్స్ అండ్ బటానీ అనమాట. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. ఏంటంటే స్నాక్స్ లాగా యూజ్ చేస్తుంటాము, దానికి కొంచెం రైస్ అండ్ స్పైసెస్ యాడ్ చేస్తే పులావ్ అయిపోతుంది. అవును, సో పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఆ తర్వాత హోల్ స్పైసెస్, ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఓకే, తర్వాత పచ్చిమిర్చి, సో పచ్చిమిర్చిలు అయితే కొన్ని ఎక్కువగా వేసావు. సోయా బీన్స్ అండ్ బటానీ కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి. అవును, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ సోయా. సో ఇందాక మీరు అన్నట్టు ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ వాళ్ళు సలాడ్స్ అలా తీసుకుంటూ ఉంటారు. సో ఆఫ్టర్నూన్ మీల్స్కి కూడా మనం ఇలా కూడా ప్లాన్ చేసి తీసుకోవచ్చు. సో ఇది ఆల్రెడీ నానబెట్టి ఉడకబెట్టిన సోయా. ఓకే, ఓకే, నెక్స్ట్ బటానీ. ఇది కూడా సోక్ చేసి బాయిల్ చేసాం. సో యూజువల్గా ఏంటంటే జస్ట్ కొంచెం అలా ఉప్పు చల్లేస్తే ఇది ఒక స్నాక్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు యూజువల్లీ. అవును, పర్ఫెక్ట్. ఇంకా స్పైసెస్ యాడ్ చేసుకుందాం. స్పైసెస్ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం ఉప్పు, కారం, ఓకే, ధనియా పొడి, జీరా పొడి, కొంచెం పసుపు కూడా. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా విన్నాము. సో ఈ రెండు మిక్స్చర్స్ అనేవి ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి? సో ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు మనము ఫైబర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అందుకని చెప్పేసి మనం నాన్ వెజ్ కుక్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా వెజిటేబుల్స్తో కుక్ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. సో ఇక్కడ మనం తీసుకునే బఠానీలో మనకు మంచి ఫైబర్ ఉంటుంది అండ్ సోయాలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి రెండు కాంబినేషన్స్ తీసుకుంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూ కూడా ఉండదు. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఫ్లేవర్స్ కూడా చక్కగా మనం స్పైసెస్ కూడా వేసాం కదా సోయా బీన్స్లోకి, బఠానీలోకి వెళ్తే ఇంకాస్త ఫ్లేవర్ ఎక్కువ ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం. ఓకే, ఒక స్పూన్, సో యూజువల్గా ఏంటంటే అంటే ఈ రెసిపీలో ప్రోటీన్స్ అండ్ అన్నట్టు ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా, అంటే రైస్ కదా. సో ఇన్ని మిక్స్చర్స్ ఒక మీల్లో తీసుకుంటే నెక్స్ట్ మీల్ స్కిప్ చేయొచ్చా లేదా? చాలా మందికి డౌట్ ఉంటుంది. అవును. సో నైట్ అందరూ కూడా ఎక్కువగా చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నారు, లైక్ సలాడ్స్ కానీ లేదంటే జస్ట్ సూప్ విత్ స్టఫ్డ్ వెజీస్ అవన్నీ కలిపి అలా తీసుకుంటున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మీల్. ఎందుకంటే మనము బ్యాలెన్స్ డైట్ తీసుకునేటప్పుడు కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా చూసుకుంటాం. సో అన్నీ కూడా మనకు ఈ మీల్లో పర్ఫెక్ట్గా ఉంటాయి. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎవ్రీడే తీసుకోవాలి, బాడీకి మంచి ఫ్యూయల్ లాగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్తాం.
సో మనకు బ్రౌన్ రైస్ యాడ్ చేసాం. అండ్ ప్రోటీన్ ఎవ్రీడే రిక్వైర్మెంట్ ఉండాలి కాబట్టి సోయా, అండ్ దాంతోపాటు బఠానీలో మనకు మంచి ఫైబర్ అండ్ అలాగే వైటమిన్ బి కూడా అందులో ఎక్కువగా ఉంటుంది. అండ్ మనం స్పైసెస్ కూడా యాడ్ చేసాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నది కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే మనము ఒక దానికి వర్క్ చేస్తున్నాం అంటే, ఒక దానికి డైట్ ప్లాన్ చేస్తున్నాము అంటే ఇన్ఫెక్షన్స్ అవన్నీ రానివ్వకుండా కూడా చూసుకోవాలి కాబట్టి సో అలాంటిది కూడా మన డైట్లో ఉండాలి. సో ప్యాకేజ్ ఉన్న రెసిపీ అని చెప్పొచ్చు. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. సో ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా, ఎటువంటి ఆరోగ్య సమస్యలుకి లోన్ అవ్వకుండా మనం ముందే ఫుడ్లో జాగ్రత్త తీసుకోవాలి. అవును, సూపర్. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. అలాగే కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే లాస్య, సోయా బఠానీ పులావ్ రెడీ అయిపోయింది. యమ్మీ సోయా బఠానీ పులావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సోయా బఠానీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: సోయా బీన్స్ అరకప్పు, ఎండు బఠానీలు అరకప్పు, బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సోయా బఠానీ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సోయా బీన్స్, ఉడికించిన ఎండు బఠానీలు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా బఠానీ పులావ్ రెడీ.